మహిళలు అన్ని రంగాల్లో ముందుకు నడవాలని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళలు విద్య, వైద్యం, రాజకీయ రంగంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలు సమాజ హితం కోరుతూ వారికి కావలసిన పథకాలను పొందేందుకు మరియు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో తల్లిగా, హాస్పిటల్లో వైద్యురాలిగా, పాఠశాలలో విద్యా ప్రదాతగా, సమాజంలో రాజకీయ నాయకురాలుగా ఈ మహిళా దినోత్సవం వేదిక కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ మహిళలందరికీ ఈ సందర్భంగా మహిళా శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం, నేను డాక్టర్ రామకృష్ణ, డైరెక్టర్ ట్రస్ట్ హాస్పిటల్స్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి, కాకినాడ శాఖ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ తరపున మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా సమాజంలోని ఎన్నో పాత్రలను, ఒక తల్లిగా, ఒక వైద్యులుగా, ఒక రాజకీయ నాయకులుగా, టీచర్ల కింద, లాయర్ల కింద, ఇంజనీర్లుగా అన్ని రంగాల్లోని సమర్థవంతమైన సేవలు నిర్వహిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం థీమ్ ఏంటంటే మహిళలు, విద్య, వైద్యం, సమానత. వీటిల్లోని అన్నిటిల్లో కూడా పురుషులతో పాటు సమానంగా ఉండాలని చెప్పి ఈ మహిళా దినోత్సవ థీమ్ అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం. అంటే మహిళలు విద్య, వైద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కుటుంబంలోని మగవాళ్ళని, ఆడవాళ్ళని కూడా ఈక్వల్గా చదివిస్తూ వాళ్ళ ఆరోగ్యానికి ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే మహిళలు ఆరోగ్య సమస్యలు కొన్ని అధికంగా ఎదుర్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని రిలేటివ్గా నిర్లక్ష్యం చేయకుండా పురుషులతో సమానంగా వాళ్ళని అన్ని వైద్య పరీక్షలు వాళ్ళకి చేయించి మంచి ఆరోగ్యంగా ఉండాలని, దానికి IMA తరపున శక్తివంచన లేకుండా మేము డాక్టర్ల తరపున కృషి చేస్తామని మాటిస్తున్నాను. అంతేకాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ఇప్పుడు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది ఒక యుక్త వయసు వచ్చిన మహిళలందరికీ కూడా, ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమీ ఉండవు. అంతేకాకుండా వాళ్ళల్లో గర్భ సంచి, ముఖద్వార క్యాన్సర్ తగ్గుతూ మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ ప్రభుత్వం చేపట్టిన దీనికి మీడియా తరపున, డాక్టర్ల తరపున ప్రజలకందరికీ కూడా మనము అవేర్నెస్ కల్పించి ఈ ముఖద్వార క్యాన్సర్ని పూర్తిగా నివారించి ఆరోగ్యవంతమైన మహిళలు ఉన్న సమాజంగా తీర్చిదిద్దుదాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మహిళల్ని పురుషులతో ఈక్వల్గా చూడడము, ఈ అసమానతల్ని వీలైనంత త్వరగా తొలగించి మహిళలకు విద్య, వైద్యలో సమాన అవకాశాలు సమాజం కల్పించాలి. కుటుంబంలో మహిళలు బాగున్నప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. I'm Dr. Kalyani, intensivist and anesthesiologist, Trust Hospital, Kakinada. Happy International Women's Day. ఈసారి ఉమెన్స్ డే థీమ్ గివ్ టు గెయిన్. గివ్ టు గెయిన్ అంటే ఉమెన్ కి అన్ని ఇన్స్టిట్యూట్స్ లో, అన్ని చోట్ల ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్, వెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఇయర్ నుండి గవర్నమెంట్ HPV వ్యాక్సిన్ 9 years నుండి 40 years వరకు అందరి ఫీమేల్స్ కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో దే షుడ్ బి గెట్ వ్యాక్సినేటెడ్.